క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు మనం ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో డోంట్ వరీ అనే అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మూల వాక్యానికి మనం వెళ్ళి చూస్తే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం మూల వాక్యంగా. చూడండి, ఇక్కడ భయపడవద్దు అనేటటువంటి మాట మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కరువు చాలా భయంకరంగా ఉంటుంది. రండి, ఆహారోత్పత్తి పూర్తిగా క్షీణించి త్రాగటానికి కూడా నీరు లేని పరిస్థితిని కరువు అంటారు. కరువు అంటే 3 మాటలు చెప్పొచ్చు. 1 క్షామము, 2 దుర్భిక్షము, 3 కాటకము. దీర్ఘకాలంగా వర్షాలు లేక పంటలు పండనటువంటి కారణంగా ప్రజలకు తినడానికి తిండి దొరకని పరిస్థితిని కరువు లేదా క్షామము అని అంటారు. నిజమే, ప్రపంచంలో ఎక్కడైనా సంభవించే సహజమైన ఈ వాతావరణ చక్రంలో సుదీర్ఘమైనటువంటి పొడికాలం, ఇది నెమ్మదిగా ప్రారంభమై విపత్తు అనేది ఏర్పడుతుంది. ఈ విపత్తు ఏర్పడినప్పుడు ఆర్థిక వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అవుతాయని మనం చూస్తూనే ఉన్నాం ప్రియులారా. కరువు గురించి మనం మాట్లాడుకుంటే 4 రకాల కరువులు మనకు కనపడుతున్నాయి. 1 వాతావరణ కరువు, 2 జల సంబంధ కరువు, 3 వ్యవసాయ కరువు, 4 నేల తేమ కరువు మనకు కనపడతాయి. అయితే ఇక్కడ భయంకరమైనటువంటి కరువులో వీళ్ళు బాధపడతా ఉన్నారు. అసలు ఈ కరువు ఎవరి వలన వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఈ కరువు రావటానికి మూల కారణం ఆహాబు. షోమ్రోను ఏలుతున్నటువంటి ఆహాబు వలన ఈ కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఒకసారి వచనాలకు వెళ్ళి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం, 30వ వచనం, 31, 32, 33 వచనాలు ఇవన్నీ చదువుకుందాం. అప్పుడు మనకు అర్థమవుద్ది. యోధారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఓమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయేల్ వారికి రాజై షోమ్రోన్లో ఇజ్రాయేల్ వారిని 22 సంవత్సరములు ఏలిను. ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్పయేలు కుమార్తె అయిన యెజెబేలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించు వానికి మ్రొక్కుచూ నుండెను. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఆ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువ పాపము చేసి ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఇది సందర్భం. ఎంత భయంకరమైనటువంటి పాపాలు చేశాడు ఆహాబు అంటే, షోమ్రోను పరిపాలిస్తున్నటువంటి ఆహాబు, ఇజ్రాయేలు పక్షాన రాజుగా నిలవబడినటువంటి ఆహాబు ఎంత భయంకరమైనటువంటి తప్పిదాలు చేశాడు చూడండి. తన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల కంటే కూడా భయంకరమైనటువంటి పాపపు క్రియలు చేసి యెహోవా దృష్టి నుండి కొట్టివేయబడ్డాడట. సరే, తన ప్రవర్తన ఏమైనా మార్చుకున్నాడంటే మార్చుకోలేదు. తను మరి సీదోనీయుల రాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడే యెజెబేలు. ఆ యెజెబేలుని పెళ్లి చేసుకున్న తర్వాత యెజెబేలుని మెప్పించటం కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? బయలుదేవత యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విగ్రహానికి ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. దేవతా స్తంభం ఒకటి ఏర్పాటు చేశాడు. బలిపీఠం ఒకటి ఏర్పాటు చేసి ఈ రీతిగా ఆయన అన్నీ కూడా చేసేసి దేవునికి దూరం అయిపోయాడు. పైపెచ్చి ఇంకొక పాప పని చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఈ బయలునకు మొక్కుబడి చెల్లించాలని చెప్పాడు.
అందుకని ఇజ్రాయెల్ అందరూ కూడా దారి తప్పిపోయి బయలుని దేవుడిగా దేవతగా ఆరాధిస్తున్న సమయం అది. ఆ సమయంలో ఈ రాజు చేసినటువంటి పనిని బట్టి యెహోవా దేవుడు కోపోద్రిక్తుడై ఏలీయా దగ్గరికి వెళ్తాడు. ఏలీయాకు వెలుగు దర్శనం, వాగ్దర్శనం కనబడుద్ది. అంటే దేవుని పూర్తిగా చూసిన వారు ఎవరు లేరు కదా. ఆయన పండుకున్న చోట ఒక వెలుగు ఆయన మీదకి ప్రకాశించింది. ఆ తర్వాత ఆ వెలుగు నుంచి ఒక వాయిస్ వినపడింది. గిలాదు కాపురస్తుడైన తిప్షీయుడైన ఏలీయా రండి, ఆయన దగ్గరికి వర్తమానం వెళ్తా ఉంది. దేవుని వర్తమానం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనానికి వెళదాం రండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్షీయుడైన ఏలీయా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చూసారా, దేవుని యొక్క దర్శనం ద్వారా ఆయన పొందుకున్నటువంటి మాటల్ని, ఆయన దేవుని యొక్క వాక్కును విన్నాడు. ఆ వాక్కును విన్న తర్వాత దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆహాబుతో ఈ మాటలు చెప్పు. ఆహాబు నా దృష్టికి చెడ్డవాడయ్యాడు. నేను కొంత టైం ఇస్తున్నా మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపడటానికి టైం ఇస్తున్నా. ఒకవేళ సరి చేసుకున్నాడు, లేదంటే లేదు. కానీ ఒక విపత్తును కూడా దేశం మీదకి నేను తేబోతున్నాను, చెప్పు, అతనికి వెళ్ళి చెప్పు అని చెప్తాడు. అప్పుడు ఏలీయా వెళ్ళి ఆహాబు రాజుతో ఈ మాటలు చెప్తాడు. రాబోయే కరువు తీవ్రంగా ఉంటుంది. ఎంత తీవ్రంగా ఉంటుందంటే 3.5 సంవత్సరాలు మంచు పడదు, వాన పడదని చెప్తాడు. భయంకరం అండి. ఇది దేవుని మాట, దేవుని ఆజ్ఞ. నేను చెప్పట్లేదు ఈ మాటలు, దేవుడు చెప్పాడు నాకు. ఆ మాటలు నీతో తెలియపరచమన్నాడు కనుక తెలియపరిచాను అని కఠినంగా ఆ మాటలు చెప్తాడు. ఎంతైనా అతను కూడా ఏం చేస్తాడంటే, ఇంత దుర్మార్గంగా నా దగ్గరకు వచ్చి నేను రాజునైనటువంటి నాతో ఈ మాటలు మాట్లాడతావా అనేటటువంటి కోపం ఒకవైపున్న, ఒకవైపు యెహోవా దేవుడు సెలవిచ్చాడు అనేటటువంటి భయం ఉంది ప్రియులారా. అందువలన ఏలీయాను పట్టుకోలేకపోయాడు. నాకు వ్యతిరేకమైనటువంటి ప్రవచనాలు చెప్తామని ఏలీయాను పట్టుకోలేకపోయాడు. అయితే ఏలీయా కెరీతు వాగు దగ్గరకు వెళ్ళాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా దేవుడు చెప్తాడు, ఇచ్చటి నుండి నువ్వు తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము అని చెప్తాడు. నువ్వు అక్కడ కొంతకాలం ఉండాలి అంటే 6 months అక్కడ ఉంటాడు పిల్లలు. వాగు ఎండిపోయేంత వరకు అక్కడే ఉంటాడు ఆయన. వాగు నీరు త్రాగుతూ మరి ఆ నీళ్ళతో స్నానం చేస్తూ అక్కడే ఉంటాడు అక్కడ. అయితే విచిత్రమైన విషయం ఏంటో తెలిసిన, ఉదయము కాకులు రొట్టె మాంసం, సాయంత్రము రొట్టె మాంసం తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడం, టైం టు టైం ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అండి. ఇలాగూ 6 months అయిన తర్వాత ఆ వాగు కాస్త ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు అనంటే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని చెప్పాడు. కాబట్టి ఆయన ఈ వాగు దగ్గర నుంచి ఎక్కడికి పోయాడంటే, ఆయన 100 కిలోమీటర్లు అండి, సుమారు 100 కిలోమీటర్లు నడిచి సారేపతు వెళ్తాడు. సారేపతు ఎక్కడుంది అనే దాని గురించి మనం ఒకసారి ఆ చరిత్రను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. సారేపతు మధ్యధరా సముద్రమును ఆనుకొని ఉంది. ఇది తూరు సీదోనుల ప్రాంతానికి చెందింది. ఈ తూరు, సీదోను, సారెపతు ఈ ప్రాంతం అంతా కలిసి ఫెనేకియా ప్రాంతం అంటారు. చూసారా, అప్పట్లో ఈ రీతిగా వాళ్ళు పిలిచేవారంట. ఇంత దూరం వెళ్ళాడు దేవుని యొక్క మాట చొప్పున. ఎందుకో తెలుసా, యెహోవాయే నన్ను చూసుకుంటాడు, దేవుడే నన్ను చూసుకుంటాడు, దేవుడే చూస్తాడు అనే ఆ గొప్ప విధానంలో వెళ్ళాడు పిల్లలు. నిజమే, శత్రువులేమో ఈయన చంపచూడాలని చూస్తున్నారు, ఎక్కడ దొరుకుతాడు ఏలియా అని. ఎందుకంటే ఆయన మరి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు, కరువు వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. అదేంటి, దైవజనుడు అనేవాడు దీవించాలి కానీ శపించి వెళ్ళిపోయాడు ఏంటంటే, దేవుడు చెప్పాడు ఇతను. దైవజనుడు దేవుంటుందండి, దేవుడు చెప్పింది చెప్పాడు.
రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకున్నాయా అంటే వీళ్ళేమో ఈ రీతిగా ఆలోచన చేసి ఏలియా ఏడని తర్వాత వెతికితే దొరుకుతాడు ఆయన. దేవుడు కాపాడ్డా ఏలియాని? ఏలియాని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చూడండి ప్రియులారా. శత్రువులు ఎదురైనా తననేమీ చేయలేరు. నిజమే. గాడ్ ఈజ్ మై ప్రొవైడర్, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ గాడ్ ఈజ్ మై ప్రొటెక్టర్. చూసారా, ధైర్యంగా ఏలియా సాగిపోతున్నాడే కానీ ఎవరికి భయపడలేదు. సారెపతుకు వెళ్ళమంటే సారెపతుకు వెళ్ళిపోయాడు ప్రియులారా. సారెపతును గురించి ఒక న్యూ టెస్టిమెంట్లో ఒక చరిత్ర ఉంది. యేసుక్రీస్తు ప్రభు కూడా తూరు సీదోను ప్రదేశాలకు వెళతాడు. ఒక చిన్నది దెయ్యం బట్టి ఉంటుంది. ఆ చిన్నదాని యొక్క తల్లి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటుందండి. రండి ఆ వచనాలకు ఒక్కసారి వెళదాం. నా బిడ్డను కాపాడయ్యా అని కేకలు వేస్తూ ఉంటుంది. కేకలు వేస్తూ ఉంటే శిష్యులు అంటారు, ఏమమ్మా మౌనంగా ఉండు, ఎందుకు అట్లా కేకలు వేస్తున్నావు అని అంటారు. అయ్యా నా బాధ మీకు తెలియదు, నా కుమార్తెకి దెయ్యం బట్టి చాలా బాధపడుతుంది, నా కుమార్తెను విడిపించేవారు ఎవరు లేరు, ఆయన ఒక్కడ తప్ప, అందుకనే నన్ను వేడుకొనియండి అయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళనియండి అయ్యా అని అంటూ ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆగి ఆవిడతో మాట్లాడతాడు. ఆ వచనాలకు వెళ్ళి చూద్దామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి 22వ వచనం. రండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. 24-25 వచనాలు. ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదన్ను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎంత అద్భుతం అండి! ఎంత గొప్ప కార్యం జరిగింది ఇక్కడ. ఆశ్చర్యం కదా. ఇక్కడ వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ. అమ్మా, యజమానుడు పిల్లలకే భోజనం పెట్టాలి కానీ కుక్క పిల్లలకి ఎట్ట పెడతాడమ్మా అంటే, అయ్యా, యజమానుడు పిల్లలు కలిసి భోజనం చేస్తూ ఉంటే కుక్క పిల్లలు టేబుల్ కింద ఉన్నటువంటి కుక్క పిల్లలు చూస్తూ ఉంటే మీరు తినేదానిలో కొద్దిగైనా వేస్తారు కదా. లేకపోతే మీరు తింటున్నప్పుడు ఆ పడిపోయేటటువంటి రొట్టె ముక్కలు అవన్నా కుక్క పిల్లలు తింటాయి కదయ్యా. లేదు అని అంటే మీరు మంచి రొట్టెను తిని ఈ కాలు బాగా గాలింది కింద పడేస్తారు కదా, అదైనా కుక్క పిల్లలు తింటాయి కదయ్యా అంటే, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, సమాధానం దానివై పొమ్ము అంటాడు. వెంటనే ఆమె కుమార్తెకు స్వస్థత వచ్చింది. ఆమె నుండి దెయ్యం వెళ్ళిపోయిందట. పిల్ల ఇక్కడ ఇశ్రాయేలులో నుండే యేసుక్రీస్తు ప్రభు రావాలి. కానీ ఇశ్రాయేలులో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళికి రక్షణ ఇవ్వాలి. అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్లో ఏం చెప్పారు, ఏం మాట్లాడారంటే, అమ్మా, ఇశ్రాయేలు ప్రజలు వారికే కదా నేను సహాయం చేయాలంటే, లేదు ప్రభువా, నువ్వు ఇశ్రాయేలుకే కాదు సమస్త మానవాళికి రక్షణ ఇవ్వటానికి వచ్చావు అని ఇండైరెక్ట్గా మాట్లాడింది. వేదాంతం అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలన్నీ ఆవిడకి తెలుస్తున్నాయి. తక్కిన వాడికి అర్థం కావట్లా. కానీ ఆవిడ గ్రహించింది ఈయనే క్రీస్తు అని, ఈయన ద్వారానే రక్షణ కలుగుతుందని గ్రహించింది కనుకనే ఆవిడ ఆ మాట చెప్పగలిగిందండి. సారేపతులో ఉన్నటువంటి ఒక ఆవిడ. సారేపతు కూడా మిక్స్డ్ కల్చర్తో మునిగిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు అన్యుల్ని పెళ్లి చేసుకోవటం, అన్యులు ఇజ్రాయెల్ని చేసుకోవటం ద్వారా మిక్స్డ్ కల్చర్ అనేది ఏర్పడింది. పైపెచ్చి ఈ రాజు నుంచి, అంటే ఆహాబు రాజు నుంచి, యెజెబెలు నుంచి పరిస్థితులు చాలా దారుణంగా తయారైపోయాయి. ఏలియాను పట్టుకోవాలనుకుంటున్నారు, ఏలియాను చెరసాల్లో వేయాలనుకుంటున్నారు. కానీ ఏలియాను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు తెలుసా? ఏ రాణి అయితే, అంటే యెజెబెలు రాణి ఏ ప్రాంతానికి చెందిందో అదే ప్రాంతానికి ఏలియాను పంపాడండి. ఎందుకంటే ఇశ్రాయేల్ని పాడు చేశారు వీళ్ళు. కనుక అక్కడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని మార్చి
అక్కడున్నటువంటి అన్యులను కూడా దేవుడు ఎవరు అనే సత్యాన్ని గ్రహించుకొని, దేవుని వైపు నడవటం కోసం ఏం జరిగిందనంటే, ఆ బయలుదేవతను ఆరాధించేటటువంటి ప్రజల దగ్గరికి ఏలీయాను తీసుకెళ్ళాడు. 3 సంవత్సరాలు పెట్టాడండి అక్కడ. ఈ విషయం చాలామందికి తెలీదు. అసలు కరువు ఎందుకొచ్చిందనేది తెలీదు. కరువులో ఎందుకు పంపించాడు సారెపతు అనేది తెలీదు. ఇది హిస్టరీ. దేవుడు ఒక పని చేస్తున్నాడంటే దాని వెనకాల చాలా ఉంటాయి. ఆయన ఒక ప్రదేశానికి పంపుతున్నాడు అనంటే చాలా హిస్టరీ దాగి ఉంటది. కనుక ఎందుకు పంపాడు? వేరే వేరే ప్రాంతాలకి పంపలేదు. వాగు దగ్గరకు మాత్రమే పంపాడు. 6 మంత్స్ అక్కడున్నాడు. 3 ఇయర్స్ ఎక్కడున్నాడు అనంటే, యెజెబెలు చంపజూస్తున్నప్పటికి కూడా యెజెబెలు ప్రాంతంలోనికి తీసుకెళ్ళిపోయి పెట్టి పోషిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అమ్మా యెజెబెలు, నా పిల్లల్ని చెడగొడతావా? నా పిల్లల్ని ఈ రీతిగా చేస్తావా? అయితే నా పిల్లల్ని ఎలాగూ నేను మారుస్తానో చూడు. నా పిల్లలతో పాటు నీ పిల్లలను కూడా ఎలాగో తెస్తాను చూడని దేవుడు అక్కడికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. నశించిపోవచ్చున్నటువంటి మనుషులను రక్షించడానికి ఏలీయా అక్కడికి వెళ్ళాడు. నిజమే ప్రియులారా. అసలు అక్కడ మూలం అన్నమాట. హోమియో వైద్యం ఏం వెతుక్కుంటుందంటే, మనకి ఏదైనా ఒక వ్యాధి కలిగినప్పుడు మూలం వెతుక్కునేది. లేట్ అనమాట. లేట్ ప్రాసెస్ అంటాం అది. ఇంగ్లీష్ మెడిసిన్ స్పీడ్గా వర్క్ చేస్తాయి, లేట్గా పనిచేస్తుంది. మూలాన్ని ఎత్తుక్కొని ఇంక మరలాది ఆ వ్యాధి అనేది రాకుండా ఆ మూలాలని పెళ్ళగింపజేస్తుందన్నమాట హోమియో వైద్యం. అట్లాగే ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు ఏలియాని? అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ సారెపతు విధవరాల దగ్గరికి తీసుకెళ్తే ఆవిడేమో కట్టెలేరుకుంది. మంచినీళ్ళు అడిగినప్పుడు అయ్యా తెచ్చిస్తానంది. మంచినీళ్ళు కూడా ఆ రోజుల్లో చాలా విలువగా ఉన్నాయి, దొరకని పరిస్థితి. మరి ఆవిడ మంచినీళ్ళు ఇద్దాం అనేటటువంటి మంచి ఆలోచన ఆవిడకి కలిగింది. ఆ మంచినీళ్ళు సరే చావబోయే ముందు ఒక మంచి పని చేస్తే మంచిదే కదా. కొద్దో గొప్ప ఇజ్రాయెల్ దేవుడిని ఎరిగినటువంటి స్త్రీ ఆ స్త్రీ. అప్పుడప్పుడు పస్కాకు కూడా ఇక్కడికి వచ్చి మరి ఆరాధనలు చేసేటటువంటి స్త్రీ. ఆ కుటుంబం కూడా అట్లాగా వచ్చి అప్పుడప్పుడు ఆరాధనలు చేస్తూ ఉంటారు, మంచిది. కనుక ఆవిడే ఏం చేసిందంటే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇద్దామని లోపలికి పోతుంటే ఈయన అంటాడు, అమ్మా ఆకలిగా ఉంది, ఒక రొట్టె ముక్క తెచ్చిపెట్టు అంటాడు. అయ్యా ఏం చెప్పను, కరువు ఎంత భయంకరంగా ఉందో నీకు తెలుస్తుంది కదా. మరి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నాకు నా బిడ్డకే చాలదు, ఎట్ట చేయాలని మేము ఆలోచన చేసుకుంటుంటే ఎలా పెట్టగలనయ్యా? నిజంగా ఈరోజు ఆహారంతో చివరి లాస్ట్ ఫుడ్ ఇది, చివరి భోజనం. చివరి భోజనం కూడా ఆకలితో ఉంది మా పరిస్థితి. ఉన్న ఆ పట్టెడు పిండి, ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, ఆ పాత్రలో ఉన్నటువంటి చిన్న పాత్రలో ఉన్నటువంటి పట్టెడు పిండి, గుప్పెడు పిండి, అయ్యా నాకు చాలదు, నా పిల్లోడికి చాలదు. నా ఆలోచన ఏంటంటే, సరే నేను తినకపోయిన బిడ్డకన్నా పెట్టుకుందాము అని నేను అనుకుంటున్నా. కానీ ఆకలి తీవ్రంగా ఉంది. ఆకలి బాధకు నేను తట్టుకోలేక నేను కూడా చిరుసగం తిందాము అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఈ కట్టె పుల్లలు ఏరుకునేటప్పుడు ఈ ఆలోచనలు నాకు వస్తున్నాయి. బిడ్డకే పెడదాంలే అనుకున్నాను. మరలా ఆకలి తీవ్రతను తట్టుకోలేక లేదులే చిరుసగం తిని నా బిడ్డను నా ఒళ్ళోనే పెట్టుకుంటాను. నా బిడ్డ మరి ఆకలితో చచ్చిపోతాడు, నేను కూడా ఆకలితో చనిపోతాను. ఈ భయంకరమైనటువంటి దుస్థితి నా కుమారుడు చూడకముందే, అంటే నా కుమారుడే ముందు చచ్చిపోతే ఆ తర్వాత నేను నా కుమారుడికి చేయాల్సినటువంటి ఆ కార్యక్రమం అంతా చేసి నేను చచ్చిపోతాను. నా కుమారుని అక్కడే ఆ బాడీ దగ్గర నేను చచ్చిపోతాను. ఆ కార్యక్రమం నేను చచ్చిపోతాను ఆకలితోటి. ఆకలితో మేమిద్దరం చచ్చిపోవాల్సిందేనయ్యా. అంత భయంకరమైనటువంటి పరిస్థితి, చాలనటువంటిది ఈ ఫుడ్. తొట్టిలో కొద్దిగా పిండి, బుడ్డిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, 2 చెంచాలే ఉందయ్యా. మరి ఈ గుప్పెడి పిండి, 2 చెంచాల నూనె సరిపోద్దా? నూనె ఓకే, మరి ఎట్లా అని ఆవిడ అంటుంటే, అమ్మా నువ్వు భయపడవద్దు, వెళ్ళు, యెహోవా జీవము తోడు. నీ తొట్టిలో ఉన్నటువంటి పిండి కొదువ కాదు, నీ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు. యెహోవా దేవుడు మరలా వర్షం భూమి మీద కురిపించినంత వరకు కూడా నీకు ఏ లోటు జరగదు, నీకు ఏ అపాయం రాదని చెప్పాడండి. 3 సంవత్సరాలు పోషించబడ్డారండి. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ అనుకుంటున్నారు,
వీళ్ళు తృప్తిగా భుజిస్తున్నారు, మనమేమో భుజించలేక కారణం ఏంటి? ఏం జరిగింది ఆ ఇంట్లో? దైవజనుడు వచ్చాడంట, దైవజనుడి వలన ఇంట్లో వాళ్ళకి ఏ కరువు లేదంట, తృప్తిగా ఉన్నారంట అనే సమాచారం 3 ఇయర్స్‌కి ఏమైపోయిందంటే అందరికీ ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చెందింది. అప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆకలితో చనిపోయిన వాళ్ళు చనిపోయారు. కొంతమంది బతికిన వాళ్ళు బతికారు. ఏది ఏమైనప్పటికిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏలియాను, ఇక్కడున్నటువంటి విధవరాలిని, ఆ విధవరాలు యొక్క కుమారుడిని చూడటానికి జనమందరూ వచ్చారంట ప్రియులారా. దైవజనుడు నువ్వేనయ్యా నిజమైన దైవజనుడు. నిజంగా యెహోవాయే నిజమైనటువంటి దేవుడు. 3 సంవత్సరాలు ఎంతోమంది ఆకలితో చనిపోయారు. మేము కూడా చనిపోవాల్సినటువంటి వారం. మా యొక్క కండలన్నీ కూడా ఎముకలకు కరుచుకొని పోయినాయి. మా దేహంలో ఉన్న కొవ్వంతా కరిగిపోయింది. మేము ఈ రీతిగా ఎలా ఉన్నాం? చావటానికి రెడీగా ఉన్నాం. అయితే మీరు మాత్రం పోషించబడ్డారు. నిజంగా యెహోవాయే గొప్ప దేవుడని వాళ్ళందరూ కూడా తిరిగి యెహోవాను ఆరాధించటానికి మరి దైవ సన్నిధికి వచ్చినట్టు కనపడుతుంది ప్రియులారా. ఆయన రమ్మని కూడా చెప్పలేదంట ఏలియా. సారేపతులో ఉన్నటువంటి విధవరాలు గొప్ప విశ్వాసురాలై అక్కడ గొప్ప దైవజనురాలై అనేకులకు సేవ చేసింది ప్రియులారా. ఎంత అద్భుతం జరిగింది చూడు. ఇదిగో యెజెబెలు లేకపోతే ఆహాబు ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేస్తే, ఆ ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా ఏలియా వెళ్ళి యెహోవా నామం పేరిట రక్షించాడో చూడండి ప్రియులారా. నువ్వెక్కడ దెబ్బ కొడతావో అక్కడ నుండే దేవుడు ప్రారంభిస్తాడు. ఇది ఇందులో ఉన్నటువంటి సారాంశం. కనుక ప్రియులారా, ఈ కరువు రావడానికి మూల కారణం మీకు అర్థమైంది కదా. ఈ కరువులో సారేపతుకు మరి ఏలియాని పంపించడం కూడా మీకు అర్థమైంది కదా. ఎవరినైతే ఏ ఇశ్రాయేలు ప్రజలనైతే బయలుకు ఆరాధన చేయాలని చెప్పి ఆరాధింప చేశాడో, ఈ రాజుకు భయపడుతున్నటువంటి ఆ ప్రజల్ని విడిపించడం కోసం దేవుడు ఎక్కడికి పంపాడు? సారేపతుకు, తూరు సీదోను ప్రాంతాలకే ఏలియాను పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి గుర్తెరిగేటట్టుగా, తప్పిపోయినటువంటి వారు తెలుసుకునేటట్టుగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవునికి దూరమై తప్పిపోతా ఉంటే మనం కూడా దగ్గరకు వద్దాం, తెలుసుకుందాం. నువ్వు నేను కూడా ఎన్నో సందర్భాల్లో దేవునికి దూరం అవుతున్నాం. మనకు సమస్యలు వచ్చినాయని, మనకు ఇబ్బందులు కలిగినాయని దూరం అవుతున్నాం. మనకు అసలు ఎందుకు సమస్యలు వస్తున్నాయి అనేది ముందర గుర్తించండి. ఎందుకు బాధలు కలుగుతున్నాయి గుర్తించండి. పరీక్షకు వస్తున్నాయా ఈ బాధలు, లేకపోతే మనం చేసినటువంటి పాపాల వలన వస్తున్నాయా అనేది కూడా జ్ఞాపకం చేసుకుని మనం కూడా ఇలాంటి పాపపు క్రియలకు లొంగిపోతున్నామేమో, మన కుటుంబంలో మనకు శ్రమ వస్తుందేమో, భయపడద్దు. ఈ శ్రమ నుండి నువ్వు విడిపించబడాలి అంటే దేవుని ఎడల నమ్మకం నువ్వు ఉంచాలి. చేసిన తప్పును తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు నీ ఇల్లు కూడా సారేపతు విధవరాలు యొక్క ఇల్లులాగా అవుతుంది. నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నువ్వు దీవించబడతావు. నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.